హలో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వీలాన్ విర్చువల్ లోకల్ ఏరియా నెట్వర్క్ గురించి. మనం ఆల్రెడీ లోకల్ ఏరియా నెట్వర్క్ గురించి విన్నాం. లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే ఒకే నెట్వర్క్లో అన్ని సిస్టమ్స్ ప్రింటర్స్ అన్ని కమ్యూనికేట్ అయ్యి దాన్ని లోకల్ ఏరియా నెట్వర్క్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఇది ఒక స్విచ్. ఈ స్విచ్ ద్వారా మనకి అన్ని సిస్టమ్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. ఇది ఒక స్విచ్. మళ్ళీ ఈ స్విచ్ నుంచి ఒక కేబుల్ వెళ్ళి ఇంకో స్విచ్కి వెళ్ళి ఇక్కడ నుంచి అన్ని సిస్టమ్స్కి ఫైల్ సర్వర్కి కనెక్ట్ అయి ఉన్నాయి. ఇదంతా ఒక నెట్వర్క్. ఎందుకంటే అన్నీ ఒకే స్విచ్ ద్వారానే ఆ స్విచ్ నుంచి ఇంకో స్విచ్ అన్నీ ఒకే ఫ్లాట్ నెట్వర్క్లో ఉన్నాయి. కాబట్టి ఇది ఒక లోకల్ ఏరియా నెట్వర్క్. ఈ లోకల్ ఏరియా నెట్వర్క్ అవుట్ సైడ్కి ఇచ్చి కమ్యూనికేట్ అయితే అవుట్ సైడ్ ఇంటర్నెట్ ఉండేది, అది వైడ్ ఏరియా నెట్వర్క్. ఇది లోకల్ ఏరియా నెట్వర్క్ అని మనం ఆల్రెడీ ఓల్డ్ ట్యూటోరియల్లో మనం నేర్చుకున్నాం. సో ఇక్కడ మనకి ఈరోజు టాపిక్ వచ్చి వీలాన్ విర్చువల్ లోకల్ ఏరియా నెట్వర్క్. ఈ విర్చువల్ లోకల్ ఏరియా నెట్వర్క్ ఎందుకు యూజ్ అవుతుందో ఈ ట్యూటోరియల్లో మనం చూద్దాం. విర్చువల్ లోకల్ ఏరియా నెట్వర్క్ అనేది సెక్యూరిటీ పర్పస్ అండ్ నెట్వర్క్ ఫాస్ట్నెస్కి యూజ్ అవుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కాలేజ్ ఎన్విరాన్మెంట్ చూసుకుంటే, ఒక కాలేజ్లో ఒక 4 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అనుకుందాం 4 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అవి స్టూడెంట్స్ డిపార్ట్మెంట్, మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఉంది. స్టూడెంట్స్, మేనేజ్మెంట్ అండ్ నెక్స్ట్ సిస్టమ్ డిపార్ట్మెంట్, 3 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 10 పోర్ట్స్ స్టూడెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనెక్ట్ అయి ఉన్నారు. లేయర్ కేబుల్స్ ద్వారా స్టూడెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ సిస్టమ్స్ కనెక్ట్ అయి ఉన్నారు. ఈ పోర్ట్స్ అన్ని మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనెక్ట్ అయి ఉన్నారు. ఈ పోర్ట్స్ వచ్చి సిస్టమ్ డిపార్ట్మెంట్ కనెక్ట్ అయి ఉన్నారు. సో ఇప్పుడు ఈ లోకల్ ఏరియా నెట్వర్క్ వల్ల మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే, ఈ స్టూడెంట్స్ డిపార్ట్మెంట్లో ఎవరైనా ఒక సిస్టమ్తో ఈ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఉన్న సిస్టమ్స్తో కమ్యూనికేట్ అయ్యే పాసిబిలిటీ ఉంది. ఎందుకని అంతా ఒకే లోకల్ ఏరియా నెట్వర్క్ ఎన్విరాన్మెంట్లో ఉన్నారు కాబట్టి. సో ఈ సిస్టమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ స్టూడెంట్ డిపార్ట్మెంట్లో కమ్యూనికేట్ అవ్వచ్చు. అంటే వీళ్ళ ఫైల్స్ ఏమైనా షేర్ చేసుకుని ఉన్న ఫైల్స్ వీళ్ళు వ్యూ చేయొచ్చు, వీళ్ళ ఫైల్స్ వీళ్ళు వ్యూ చేయొచ్చు. మొత్తం ఒక నెట్వర్క్లో ఉంటారు కాబట్టి మొత్తం ఇక్కడ సెక్యూరిటీ చాలా తక్కువగా ఉంది. సో లోకల్ ఏరియా నెట్వర్క్ మెయిన్ డ్రాబ్యాక్ ఇది. దీన్ని కనుక రెడ్యూస్ చేయాలంటే వీళ్ళొక సెపరేట్ స్విచ్లో ఉండాలి, వీళ్ళొక సెపరేట్ స్విచ్లో ఉండాలి. అంటే అక్కడ ఎన్ని స్విచ్చెస్ యూజ్ అవుతాయి? 3 స్విచ్చెస్ యూజ్ అవుతాయి. 3 స్విచ్చెస్. ఈ స్విచ్ వీళ్ళు కనుక సిస్కో స్విచ్చెస్ కానీ, జూనిపర్ కానీ, వేరే మైక్రోటెక్ స్విచ్చెస్ కానీ యూజ్ చేస్తే కనుక ఒక స్విచ్ వచ్చి మినిమం 50,000 to 70,000 రూపీస్ ఉంటుంది. సో ఇక్కడ ఒక స్విచ్, ఇక్కడ ఒక స్విచ్, 3 స్విచ్చెస్ యూజ్ చేయాలంటే వాళ్ళ కాస్ట్ 1.5 lakhs దాకా యూజ్ అవుతుంది. సో ఇది చాలా హెవీ కాస్ట్లీ పర్పస్. ఈ పర్పస్ రెడ్యూస్ చేయడానికి విర్చువల్ లోకల్ ఏరియా నెట్వర్క్ ఒక లాజికల్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసి యూజ్ చేస్తాం అన్నమాట. దాన్ని వీలాన్ అంటాం. అది ఎలా వర్క్ చేస్తుందో ఇప్పుడు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ లోకల్ ఏరియా నెట్వర్క్లో మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే, వీళ్ళు మేనేజ్మెంట్ టీమ్, సిస్టమ్ టీమ్, స్టూడెంట్ టీమ్ అనుకుంటే, ఈ మేనేజ్మెంట్ టీమ్ అంతా వీళ్ళు స్టూడెంట్ టీమ్స్ వచ్చి 4 మెంబర్స్ ఉన్నారు. ఇవన్నీ అన్యూజ్డ్ పోర్ట్స్, ఇంకా చాలా పోర్ట్స్ అన్యూజ్డ్గా ఉన్నాయి. సో ఎప్పుడైనా ఒక మేనేజ్మెంట్ టీమ్ ఈ మేనేజ్మెంట్ టీంలో ఉన్న సిస్టమ్తో కమ్యూనికేట్ అవ్వాలనుకుంటే సో ఫస్ట్ బ్రాడ్కాస్ట్ డొమైన్ యూజ్ అవుతుంది. బ్రాడ్కాస్ట్ డొమైన్ ఏం చేస్తుందంటే, ఇది ఎక్కడ ఉంది ఫస్ట్ ప్రతి పోర్ట్స్కి ప్యాకెట్స్ పంపుతుంది. ఎందుకనేసి ఇక్కడ రామ్ అని ఉన్నారు, ఇక్కడ గోపి అని ఇంకొకరు ఉన్నారు. ఇప్పుడు రామ్ గోపితో కమ్యూనికేట్ చేయాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ గోపి ఎక్కడ ఉన్నాడో ఫైండ్ చేసుకోవడానికి ప్రతి పోర్ట్కి బ్రాడ్కాస్ట్ ప్యాకెట్స్ పంపుతుంది. సో ఈ ప్రతి 48 పోర్ట్స్కి బ్రాడ్కాస్ట్ ప్యాకెట్స్ వెళ్తాయి. ఈ ప్యాకెట్స్ వెళ్ళడం వల్ల మనకి నెట్వర్క్లో ఎక్కువ బ్యాండ్విడ్త్ ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. సో లాస్ట్ గోపి ఫైండ్ అయ్యాక కమ్యూనికేషన్ జరుగుతుంది వీళ్ళిద్దరికి. దీనికి లార్జ్ బ్రాడ్కాస్ట్ డొమైన్ యూజ్ అవుతుంది. సో ఎందుకంటే కానీ ఈ విర్చువల్ లోకల్ ఏరియా నెట్వర్క్ యూజ్ చేయడం వల్ల వీళ్ళంతా ఒక నెట్వర్క్లో ఉన్నారు కాబట్టి
ఎప్పుడైనా రామ్ గోపితో కమ్యూనికేట్ చేయాల్సి వచ్చినప్పుడు జస్ట్ ఇదొక లోకల్ ఏరియా నెట్వర్క్ కింద తీసుకుంటుంది. వీటితో ఇంకా దీనికి కమ్యూనికేషన్ ఉండదు. సో అప్పుడు ఎప్పుడు తక్కువ బ్రాడ్కాస్ట్ డొమైన్ ఈ పోర్ట్స్కే తన బ్రాడ్కాస్ట్ డొమైన్ పంపుకుంటుంది. సో తక్కువ బ్రాడ్కాస్ట్ డొమైన్ అవుతుంది, బ్యాండ్ విత్ కూడా లెస్ కన్స్యూమ్ అవుతుంది, ఫాస్ట్నెస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇదొక యూజ్. సో ఇక్కడ చూస్తే రెండు సిస్కో 2950T సిరీస్ స్విచెస్ తీసుకున్నాను. ఒక్కొక్క స్విచ్ 24 పోర్ట్స్ ఉన్నాయి. సో ఇక్కడ 2 పీసెస్ తీసుకున్నాను. 2 పీసెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్విచ్లో 3 డిఫరెంట్ పీసెస్ తీసుకున్నాను. ఈ పీసీకి వచ్చి 5.2 అనే ఐపీ కాన్ఫిగర్ చేశాను. ఈ పీసీకి వచ్చి 10.2 కాన్ఫిగర్ చేశాను. ఇక్కడ 5.3, 10.3, 15.3 అని కాన్ఫిగర్ చేశాను. సో ఇది 5th పోర్ట్లో, ఈ స్విచ్లో 5th పోర్ట్లో కాన్ఫిగర్ చేశాను. ఇది 10th పోర్ట్లో కాన్ఫిగర్ చేశాను. ఇది 5th, ఇది 10th, ఇది 15th పోర్ట్లో కాన్ఫిగర్ చేశాను. సో ఇప్పుడు మనం VLANs గురించి ఎలా యూజ్ అవుతాయో మనం చూసుకుందాం. అసలు VLANs ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం వీటిల్లో ఐపీస్ క్లియర్గా కాన్ఫిగర్ చేసామో లేదో చెక్ చేసుకుందాం. సో 5.2 కాన్ఫిగర్, ఐపీ 10.2 ఇచ్చాను. ఓకే, ఐపీ అడ్రస్ 5.3 ఇచ్చాను ఈ స్విచ్లో ఉన్న రూటర్కి. ఈ స్విచ్లో ఉన్న రూటర్కి ఐపీ అడ్రస్ 10.3. ఓకే, ఈ స్విచ్లో ఉన్న రూటర్కి ఐపీ అడ్రస్, ఈ స్విచ్లో ఉన్న సిస్టమ్కి ఐపీ అడ్రస్ 15.3 ఇచ్చాను. ఓకే, ఈ 3 సిస్టమ్స్కి ఈ అన్నిటికి క్లియర్గా ఈ ఇచ్చిన ఐపీస్ని కాన్ఫిగర్ చేశాను. సో ఇట్స్ ఓకే. నెక్స్ట్ స్విచ్చెస్లో ఎన్ని పోర్ట్స్ ఉన్నాయంటే చూస్తే ఇక్కడ గిగాబిట్ ఎథర్నెట్ పోర్ట్స్ 2 గిగాబిట్ ఎథర్నెట్ పోర్ట్స్ ఉన్నాయి. 24 ఫాస్ట్ ఎథర్నెట్ పోర్ట్స్ ఉన్నాయి. 1510 ఇక్కడ కాన్ఫిగర్ చేసి కేబుల్స్ 1510లో కాన్ఫిగర్ చేశాను. ఇక్కడ కేబుల్స్ 1510 15. ఓకే, 1510 15. ఇది ఒక క్రాస్ కేబుల్తో స్విచ్ నుంచి స్విచ్ కనెక్ట్ చేయాలంటే ఎప్పుడైనా క్రాస్ కేబుల్ యూజ్ చేస్తాం మనం. ఎందుకంటే మామూలుగా ఈ రోజుల్లో అయితే ఆటో ఎంఎక్స్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఏ కేబుల్ యూజ్ చేసినా మనం కమ్యూనికేషన్ జరుగుతుంది. కానీ ఎప్పుడైనా బేసికల్గా స్విచ్ నుంచి ఒక స్విచ్ కమ్యూనికేట్ చేయాలంటే క్రాస్ కేబుల్ యూజ్ చేయాలి. స్విచ్ నుంచి రోటర్ కానీ స్విచ్ నుంచి పీసీకి కానీ స్ట్రైట్ కేబుల్ యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మనం స్విచ్ కాన్ఫిగర్ చేద్దాం. ఈ స్విచ్ ఫస్ట్ ఓకే, సో ఫస్ట్ ఈ స్విచ్లో ఉన్న VLANs చూసుకుంటే మనం అన్ని డిఫాల్ట్ VLAN ఉంది. ఇది VLAN 1 అనేది ఒక డిఫాల్ట్ VLAN. ఈ యొక్క డిఫాల్ట్ VLANs ఈ చేంజ్ అవ్వవు. మనం ఈ ఫస్ట్ VLAన్ని వీటిని ఏం మార్దామంటే అవ్వదు. ఈ ఫస్ట్ VLANలో అన్ని పోర్ట్స్ ఈ ఫస్ట్ VLAన్కి అసైన్ అయి ఉన్నాయి ఇక్కడ చూస్తే. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఇప్పుడు ఈ డయాగ్రామ్ ప్రకారం మనం చూసుకుంటే ఫిఫ్త్ ఇది ఒక 5th పోర్ట్లో ఉన్నది VLAN 5 అని, 10th పోర్ట్లో ఉన్నది VLAN 10 అని క్రియేట్ చేస్తాను. దాన్ని బట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది. సో 5th పోర్ట్లో ఉన్నది VLAN 5లోకి, 10th పోర్ట్లో ఉన్నది VLAN 10లోకి రావాలి. సో నెక్స్ట్
కాన్ఫిగరేషన్ మోడ్ కాన్ఫ్టీ అంటే కాన్ఫిగ్ టెర్మినల్. ఇవన్నీ సిస్కో లెసన్స్లో మీకు క్లియర్గా ఈ కమాండ్స్ గురించి చెప్తాను. VLAN 5 నేమ్, ఇది ఒక VLAN 5 అనేది స్టూడెంట్ VLAN అనుకున్నాం. స్టూడెంట్ నేమ్ స్టూడెంట్. మేనేజ్మెంట్. సో ఇప్పుడు VLAN 5 అనే VLAN క్రియేట్ చేసి అదొక స్టూడెంట్ VLAN కింద కాన్ఫిగర్ చేశాను. VLAN 10 అని క్రియేట్ చేసి అదొక మేనేజ్మెంట్ VLAN కింద క్రియేట్ చేశాను. సో ఇప్పుడు మనం VLAN చూసుకుంటే షో VLAN SH అంటే షో షార్ట్కట్ VLAN చూసుకుంటే ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది. 5th VLANలో స్టూడెంట్ VLAN కింద కాన్ఫిగర్ చేశాను. 10th మేనేజ్మెంట్ VLAN కింద కాన్ఫిగర్ చేశాను. సో ఇప్పుడు ఈ రెండు డిఫరెంట్ VLANస్లో ఉన్నాయి. ఇదొక VLAN, ఇదొక VLANలో ఉన్నాయి. సో ఇప్పుడు మామూలుగా కమ్యూనికేట్ చేయాలన్నా ఇప్పుడు కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనికేట్ అవ్వదు, ఎందుకని రెండు డిఫరెంట్ VLANస్లో ఉన్నాయి కాబట్టి. సో నెక్స్ట్ వచ్చి పోనీ ఇది వేరే సిరీస్ కాబట్టి ఇది వేరే సిరీస్ కాబట్టి కమ్యూనికేట్ అవ్వట్లేదు అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కనుక 5.3 కనుక పింక్ చేస్తే, ఎందుకంటే అన్నీ ఒకే స్విచ్లో కనెక్ట్ అయ్యింది, స్విచ్ కనెక్ట్ అయింది కాబట్టి 5.3 కంపల్సరీ కమ్యూనికేట్ అవ్వాలి. సో కమ్యూనికేట్ అయితే ఇది పనిచేయదు. సో ఇది కూడా ఇది కూడా 5th VLANలోనే నేను ఆల్రెడీ కాన్ఫిగర్ చేసి ఉన్నాను కాబట్టి సో కమ్యూనికేట్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ VLAN రిమూవ్ చేసి మీకు చూపిస్తాను అది ఎలాగని. ఇక్కడ మనం చూస్తే 5.3కి కమ్యూనికేట్ అవుతుంది. మామూలుగా అయితే ఇది 5th VLAN కింద క్రియేట్ చేశాను, ఇది ఇంకా VLAN క్రియేట్ చేయలేదు కాబట్టి కమ్యూనికేట్ అవ్వకూడదు. ఇది డిఫాల్ట్గా ఫస్ట్ VLANలో ఉంటుంది కాబట్టి కమ్యూనికేట్ అవ్వకూడదు, కానీ కమ్యూనికేట్ అవుతుంది, రిప్లై వస్తుంది. ICMP పింగ్ చూస్తే రిప్లై అవుతుంది. సో ఇక్కడ నేను ప్రాబ్లం ఏంటి, నేను ఎక్కడ తప్పు చేశానంటే ఇక్కడ చూస్తే నేను VLAN క్రియేట్ చేశాను కానీ దానికి 5th పోర్ట్ని ఈ VLANకి అసైన్ చేయలేదు. సో చేయలేదు కాబట్టి ఇది ఇంకా డిఫాల్ట్ VLANలోనే ఉంది, అంటే 5th పోర్ట్ ఫస్ట్ VLANలోనే ఉంది. ఈ స్విచ్లో చూసుకుంటే 5th పోర్ట్ ఫస్ట్ VLANలోనే ఉంది. సో రెండు కమ్యూనికేట్ అవుతుంది. సో నేను ఇప్పుడు ఈ 5th పోర్ట్ని 5th VLAN ఈ స్టూడెంట్ VLANకి అసైన్ చేస్తాను, అప్పుడు రెండుకి కమ్యూనికేషన్ అవ్వదు. అది ఎలాగో చూద్దాం. కాన్ఫిగ్ మోడ్లోకి వెళ్ళాలి. ఎప్పుడైనా స్విచ్ కోఆర్డినేటర్స్లో కాన్ఫిగరేషన్ చేస్తున్నప్పుడు కాన్ఫిగర్ టెర్మినల్ ఇక్కడికి వెళ్ళాక ఇంటర్ఫేస్ ఫాస్ట్ ఎథర్నెట్ 0/5 దాని నెంబర్ ఎంత 5th పోర్ట్ కాబట్టి నేను కాన్ఫిగర్ చేయాల్సింది 5th పోర్ట్కి వెళ్ళాను. సో దీన్ని స్విచ్ పోర్ట్ మోడ్ యాక్సెస్ పోర్ట్ కింద కమ్యూనికేషన్ క్రియేట్ చేస్తాను. స్విచ్ పోర్ట్ యాక్సెస్ VLAN 5 కదా, సారీ సో ఇప్పుడు చూస్తే మనకి రెండిటికి కమ్యూనికేషన్ లేదు. సో ఇలా VLANs క్రియేట్ చేయాలి. మనం ఈ నెక్స్ట్ పోర్ట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ VLANs వాటి కాన్ఫిగరేషన్ గురించి నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. గుడ్ బై.